హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈ రోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. ఇది 4-5 నెలలైనా కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా మారదండి. ఈ బిజీ లైఫ్లో జాబ్ చేసే వాళ్ళకి, అస్సలు టైం లేని వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుందండి. ఇది గాజు గ్లాసులోనైనా ప్లాస్టిక్ డబ్బాలోనైనా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్ అలాగే ఉంటుంది. దీనికోసం నేనైతే 1/2 kg అల్లం తీసుకున్నానండి. తోలు తీసేసి నీళ్ళల్లో బాగా కడిగేసి పొడిగుడ్డతో బాగా తుడిచేసి క్లీనిక్స్ పైన ఇలా పెట్టేసుకుంటున్నాను. అల్లంలో ఏదైనా తేమ ఉంటే క్లీనిక్స్ పీల్ చేసుకుంటుందండి, అందుకే ఇలా చేస్తున్నాను. దీనికోసం నేనైతే వెల్లుల్లిపాయలు 3/4 kg తీసుకున్నానండి. తెల్లగడ్డలు ఎప్పుడు ఎక్కువ ఉండాలి, అల్లం కొంచెం తక్కువ ఉండాలి. తోలు మొత్తం తీసేసి ఒక్క లేయర్ మాత్రం అలాగే పెట్టేసుకున్నాను. మీరు నీట్గా మొత్తం ఒలిచేసుకుంటే ఒలిచేసుకోవచ్చు. అల్లం ముక్కలుగా చేసుకొని వెల్లుల్లిపాయలతో కూడా కలిపి మిక్సీలో వేసేస్తున్నాను. దీనికి నేను సోంపు అయితే ఒక 3 స్పూన్స్ వేసి కలిపేస్తున్నాను. వాటర్కి బదులు ఆయిల్ వేస్తూ మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడే చెడిపోకుండా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా సోంపు వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది, అరుగుదల కూడా బాగుంటుందండి. అంతే, రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ అయితే ఒక ప్లేట్లో వేసుకొని బాగా పలచగా సర్దేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిగా ఐస్ పట్టిన తర్వాత కట్ చేసి ముక్కలు ముక్కలుగా ఒక బాక్స్లో వేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యూబ్గా వాడుకోవచ్చు. లేదనుకుంటే ఇలాగ ఒక బాక్స్లో వేసుకొని ఎప్పటికప్పుడు స్పూన్తో యూస్ చేసుకోవచ్చు. వీలు లేని వాళ్ళు మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని భద్రపించుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.